కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రజాపాలనలో అనేక సమస్యలు పరిష్కరిస్తూ పేద ప్రజలకు అండగా నిలబడుతూ అనేక సంక్షేమ పథకాలకు అందిస్తూ ఒక గొప్ప గౌరవాన్ని నమ్మకాన్ని ప్రజల్లో డెవలప్ అవుతుంది. సో మేము అభివృద్ధి లక్ష్యంగా మేము కాన్స్టిట్యున్సీలో ఓట్లు అడుగుతాం తప్పకుండా. కానీ సింపతి ఇక్కడ వర్కౌట్ కాదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. కొందరు వ్యతిరేకిస్తా ఉన్నారు. రీసెంట్ గా పార్టీకి వచ్చిన వ్యక్తి మీరు ఎలా ఇస్తారని చెప్పి కొందరు ప్రెస్ మీట్ కూడా పెడతా ఉంటారు. మీ సామాజిక వర్గం ఏం చెప్తారు? అంటే చూడండి, సరే ఎవరి అభిప్రాయం, మేమే కొత్తగా రాలేదు. నా ఫాదర్ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ 78 నుండి. నా ఫాదర్ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ 98 వరకు. సరే నేను వేరే పార్టీలో ఉన్నప్పటికీ 2 సంవత్సరాల క్రితం పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి లాయల్గా పనిచేస్తున్నాను. పార్టీ కష్టపడుతున్నాం. పార్టీ నన్ను గుర్తించింది కాబట్టి సంతోషపడుతున్నాను. సరే అందరం కలుసుకొని పనులు చేస్తాం. సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడే ఉంది, కార్మికులందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి మీరు అంటే గెలిచిన తర్వాత మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ సినీ కార్మికులకు అండగా ఉండబోతుంది. అందరూ నాట్ జస్ట్ మైనారిటీస్, బీసీలు, ఎస్సీ ఎస్టీ సెటిలర్స్ అందరూ కూడా కలుసుకొని ఇక్కడ అభివృద్ధి మా లక్ష్యం అనేది చెప్తున్నాము. 100% అందరినీ కలుపుకొని పోయి ఎలక్షన్కి పోతాము. అందరు కలిసే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతారు. అత్యధిక మెజార్టీతో గెలిపిపోతారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఒకటే, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మన కోరికను కాంగ్రెస్ అధిష్టానం నెరవేరుస్తుంది. స్థానికులకు అవకాశం ఇచ్చి నెరవేర్చుతుంది. ఇది మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది. మనం సింపతి గురించి కాదు, మన ప్రాంత అభివృద్ధి గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనకి పనులు కావాలంటే కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీతోనే సాధ్యం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే చేయలేని పనులు ఇప్పుడేం చేశారు? వాళ్ళ మాయమాటలకి లొంగొద్దు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎగ్జాంపుల్ గత 2 నెలలుగా చేసినటువంటి 150 కోట్ల రూపాయలతో చేస్తున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, వీటన్నిటి కూడా నమ్మండి. కాంగ్రెస్ రేవంత్ అన్న చేస్తున్నటువంటి ప్రజాపాలనలో ఎంతో మంది ఆకర్షితులవుతున్నారు. ఈ ప్రజలందరూ కూడా, మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా అభివృద్ధికే మీ ఓటు ఉండాలి, కాంగ్రెస్ పార్టీకే మీ ఓటు ఉండాలని నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తాను.